నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను సంధ్య. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మేరుగ మురళీధర్ నివాసంలో పట్టణ పరిధిలోని 28వ వార్డుకు చెందిన సుమారు 40 మంది వైసీపీలో చేరారు. మురళీధర్ వైసీపీలో చేరిన వారికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పార్టీలో చేరిన వారికి సంక్షిప్త స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ముందుగా గూడూరు పట్టణంలోని బణికి సాహెబ్పేట ప్రాంతంలో వైసీపీ నాయకుడు విజయమోహన్ రెడ్డి చేతుల మీదుగా పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మురళీధర్ పార్టీలో చేరిన వారి మెడల వైసీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ పార్టీలో కొత్తగా చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని పేర్కొన్నారు. చెగువేర ఫౌండేషన్ నిర్వాహకులు అయినటువంటి సురేష్ మరియు రాజేష్ల సహకారంతో పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపు ఇస్తామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటానని ముందుకు వచ్చినందుకు హృదయపూర్వకంగా స్వాగతం చెప్తున్నాను. ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల్ని హక్కును చేర్చుకొని ముందుకెళ్తున్నారు, ఆయన అదే ఆలోచనలో మేమంతా ఆయన అంశాలు ఆయన ఆలోచనలను మేము కూడా ఎవరైతే నమ్మి మన పార్టీలోకి వస్తున్నారో వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ మరి మిమ్మల్ని చేర్పించినటువంటి ముఖ్య నాయకులు కూడా మాటిస్తున్నాం. వాళ్ళు కూడా చాలా వరకు మర్యాదపూర్వకంగా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకెళ్తాం. చాలా సంతోషం. ఎలక్షన్ టైంలో మీరంతా ముందుకు రావడం అనేది చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం తీసుకుని మంచి నిర్ణయం తీసుకున్నారు. అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. నమస్కారం. చేసినటువంటి దాదాపుగా 40 కుటుంబాల వారికి ముందుగా పేరు పేరున ప్రతి క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే మనం 10:30, 11 అనుకున్నాము. ఒక ఎమర్జెన్సీ పని మీద మన అభ్యర్థి కోట మండలం వరకు వెళ్ళవలసి వచ్చింది. దానిలో భాగంగా ముందుగా మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టిన దానికి, ఎందుకంటే మీరు ఎంతో ఉత్సాహంగా నిన్న నేను వచ్చినప్పుడు జగనన్నకే మురళన్నకే మన ఓటు అని చెప్పి మీరు కండాపదంగా చెప్పి మేమందరం వచ్చి కండవా వేయించుకుంటామని నిన్న మీరు మాకు తెలియజేశారు. దానిలో భాగంగా మీరు చెప్పిన టైంకి ఇక్కడికి వచ్చిన మనకు కొన్ని ఇబ్బందుల వల్ల లేట్ అయింది. దయచేసి ఇంతవరకు అందరూ ఓపిక ఉన్నదానికి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మరొకసారి క్షమాపణలు చెబుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కొంతమంది దాదాపు 40 కుటుంబాలు చెగువేర సురేష్ గారి యొక్క ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరడానికి చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ముందుగా స్వాగతం పలుకుతూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు గూడూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేరుగ మురళన్న గారి యొక్క సమక్షంలో వీరందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా పెద్దలు, గౌరవనీయులు జేసీఎస్ నియోజకవర్గ కన్వీనర్ విజయమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు గూడూరు రూరల్ మండల అధ్యక్షులు మల్లి విజయ్ కుమార్ రెడ్డి గారు, నాగులన్న, రాజేష్, సుభాన్, 28వ వార్డు బూత్ కన్వీనర్ జహీర్ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి సుభాన్ కూడా వచ్చినారు కూటమి నుంచి. ఒక మంచి సుపరిణామం. ఎందుకంటే దాదాపు ఒక 20 రోజులుగా మన గూడూరు పట్టణంలో చూస్తున్నాం. అందరూ కూడా ఏదేదో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడూరు పట్టణంలో చాలా డల్గా ఉంది అని చెప్పి మేము 1వ వార్డు నుంచి 2 టౌన్లో ఈరోజు 29వ వార్డుకి ఇంటింటా ప్రచార కార్యక్రమం శ్రీకారం చుట్టాం. ప్రతి గడప వెళ్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులతో మేము వెళ్తుంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లబ్ధి పొందారో వారిస్తున్నటువంటి సంక్షేమ మా ఆత్మీయులకి అందరికి కూడా సురేష్ అన్న చెప్పినట్టుగా క్షమించండి అన్న. కోటకి వెళ్ళి లేట్ అయ్యింది, కానీ మీరు వెయిట్ చేశారు, చాలా సంతోషంగా ఉంది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గడిచిపోయిన ఎమ్మెల్యే వచ్చేసి మనకు అందుబాటులో లేక ఏమి లేక చేయలేకపోయాము. కానీ మురళన్న మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మన అమూల్యమైన ఓటు వచ్చేసి ఫ్యాన్ గుర్తు మీద వేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఏ అవసరమైనా సరే అన్నగారికి వస్తే మన సమస్యను తెలుసుకొని తీరుస్తాడు. ఏమున్నా కానీ చెప్పుకున్నా కానీ ఆలోచించి మనకున్న ఏదున్నా కానీ సరే అందుబాటులో ఉండే వ్యక్తి, మంచి వ్యక్తి, అందరిని కలుపుకొని పోయే వ్యక్తి, ఏదైనా కానీ చేస్తారు. మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తు మీద వేయాల్సిందని మరీ కోరుకుంటున్నాను.
చిల్లకూరు పంచాయతీ పరిధిలో వైసీపీ పాలనలో కనీస మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఇక్కడ నెలకొని ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించి ప్రజలకు మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పార్షన్ సునీల్ కుమార్ సతీమణి సంధ్యారెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల కేంద్రమైన చిల్లకూరు గ్రామంలోని మిక్స్డ్ గిరిజన కాలనీలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చిల్లకూరు పంచాయతీ పరిధిలోని మిక్స్డ్ గిరిజన కాలనీలో ఇంటింటికి వెళ్లి గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పార్షన్ సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ప్రజలు అనేక సమస్యల్ని తన దృష్టికి తీసుకొచ్చారని, వైసీపీ పాలనలో తమ బాగోగుల్ని పట్టించుకున్న నాదుడు లేదని వారు వాపోయినట్లు తెలిపారు. ఈ పంచాయతీ పరిధిలో తెలుగుదేశం పార్టీ పాలనలో చేసిన అభివృద్ధి పనులు తప్ప వైసీపీ పాలనలో చేసినటువంటి అభివృద్ధి పనులు కానరావడం లేదని విమర్శించారు. తాను ఎన్నికల ప్రచారంలో పంచాయతీ ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నింటినీ తన భర్త అయినటువంటి సునీల్ కుమార్ గెలిచిన వెంటనే వాటిని అమలు చేస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ నెల 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గూడూరు అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న తన భర్త సునీల్ కుమార్ను మరియు తిరుపతి పార్లమెంటు స్థానానికి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న వరప్రసాద్ రావులను ఆశీర్వదించి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోజు చిల్లకూరు పంచాయతీలోని మిక్స్డ్ కాలనీలోనికి ప్రచారాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లో మేము పోతున్నప్పుడు ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు తప్ప ప్రస్తుతం ఎక్కడా కనిపించిన దాఖలాలు అనేటివి లేవు. ప్రతి ఒక్కరూ 5 సంవత్సరాలు ఎంతో కష్టపడి బాధపడేటువంటి పరిస్థితి, చాలా మందికి ఇల్లు పడిపోయేటువంటి పరిస్థితి, లైట్లు లేని పరిస్థితి, బోర్లు ఉన్నాయే కానీ అప్పుడు తెలుగుదేశంలో వేసినటువంటి బోర్లు తప్ప ఇప్పుడు ఆ బోర్లు రిపేర్ చేసినటువంటి పాపాన్ని కూడా పోయినటువంటి వాళ్ళు లేరు. ఇప్పుడు నీళ్ళకి చూస్తే వాళ్ళు దాహార్తి అల్లాడిపోతూ ఉన్నారు. అటువంటి భయంకరమైన స్థితిలో జీవనాన్ని కొనసాగిస్తూ వాళ్ళు మాకు చెప్పడం జరిగింది, అమ్మ మీ గవర్నమెంట్ వస్తే మాకు ఈ పథకం ఇవన్నీ మాకు ఇవ్వాలి, మేము ఖచ్చితంగా మీకు ఓటేస్తామని చెప్పారు. పోయినసారి అంత పెద్ద గాల్లోనే వీళ్ళందరూ మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించారు. ఇప్పుడు కూడా మాకు అదే చెప్తా ఉన్నారు, మేము ఖచ్చితంగా మీకు ఓటేస్తామమ్మా కానీ మాకు ఇవన్నీ చేయండి అని. వాళ్ళు అసలు 5 సంవత్సరాలు గెలిచారే కానీ ఒకసారన్నా వాడికి వచ్చి చూసారో లేదో కూడా తెలియదు వాళ్ళ జీవనం ఎంత దారుణంగా ఉందో అనేది. కనుక మేము ఖచ్చితంగా గెలిస్తే ఖచ్చితంగా వీళ్ళందరికీ సహాయం గవర్నమెంట్ ద్వారా చేస్తామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ చిల్లకూరు పంచాయతీ ఒక 10 రోజుల నుంచి నేను స్టార్ట్ చేస్తుంటే పెద్దలందరూ మాకు ఎంతో సహకరించి మమ్మల్ని ఓపికగా ప్రజాసేవకు ప్రజలందరి భాగస్వామ్యం ఎంతో అవసరమని విద్యా, వైద్య, ఆరోగ్య రంగాల్లో సమాజానికి స్వచ్ఛంద సేవ సంస్థలు చేస్తున్న సేవలు అభినందనీయమని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి అన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని తిలక్ నగర్ నందు మదర్ డ్రీమ్ ఫౌండేషన్ ఇండియా స్వచ్ఛంద సేవ సంస్థ ఉడత చెంచయ్య భవనమ్మల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసినటువంటి మజ్జిగ, మినరల్ వాటర్ జలవేంద్రాన్ని గురువారం డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. థర్డ్ డ్రీమ్ ఫౌండేషన్ ఇండియా కోఆర్డినేటర్ ఉడతా శశి యాదవ్ ఆధ్వర్యంలో స్థానికులకు మజ్జిగ, మినరల్ వాటర్ను డీఎస్పీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రూరల్ ప్రాంత ప్రజలు, వాహనదారులు, విద్యార్థులు ఎక్కువగా ప్రయాణం చేసే మార్గంలో జలవేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సామాజిక సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయితే వెనుకబాటుతనం అనేది సమాజంలో రూపుమాపు అవుతుందన్నారు. యువత ఒక మంచి లక్ష్యంతో ముందుకు వెళ్తే ప్రతి విషయంలో విజయం సాధ్యమవుతుందన్నారు. మదర్ డ్రీమ్ ఫౌండేషన్ వేసవి కాలంలో జలవేంద్రం ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో 2వ పట్టణ సిఎస్ రవికిరణ్, ఎస్ఐ సుబ్రహ్మణ్యం రాజు, ట్రస్ట్ కోఆర్డినేటర్ ఉడతా శశి యాదవ్, తిలక్ నగర్ మాజీ వార్డు సభ్యులు ఉడతా శరత్ యాదవ్, మాజీ ఎంపీటీసీలు గౌస్ బాషా, దొడ్డగ వేణు, పెద్ద రాజు, అన్నంరెడ్డి సుబ్బారెడ్డి, పానుగంటి రమేష్ బాబు, ముంగర శ్రీధర్ నాయుడు, అవినేని శ్రీనివాసులు నాయుడు, కాలే బాబు, పూజారి నారాయణ, దాసరి రాజేంద్ర ప్రసాద్, ట్రస్ట్ సభ్యులు హర్షారెడ్డి, షమీర్, కొండ సౌజన్య, మమత, మహాలక్ష్మి, తిలక్ నగర్ ప్రజలు పాల్గొన్నారు. 2వ పట్టణ పరిధిలో ఈరోజు తరామ కాలేజీ వద్ద మదర్ డ్రీమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోఆర్డినేటర్ శశి గారు, కిషోర్ అండ్ హర్షారెడ్డి, సమీర్, కొండ సౌజన్య గారి సౌజన్యంతో చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ఉడతా సెన్సాయ్ అండ్ భావనమ్మ గారి జ్ఞాపకార్థం వారి ఈరోజు ప్రజలకి ఈ సమ్మర్లో మజ్జిగ కానీ వాటర్ కానీ ఫెసిలిటీ కల్పించినందుకు, ఎందుకంటే ఇది రూరల్ ఏరియా రూట్ కాబట్టి ఇస్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ పబ్లిక్. ఎందుకంటే ఆ పర్పస్ వీళ్ళు ప్రజలకు ఎంతో సౌకర్యార్థం, ఎంతమంది ఇంత మంచి సర్వేంద్రం అరేంజ్ చేయడం కూడా మంచి సౌకర్యం. ఈ ట్రస్ట్ ద్వారా కూడా ప్రజలకు ఎన్నో సేవ కార్యక్రమాలు అందిస్తున్నట్టు వాళ్ళు తెలియపరిచినారు. వీరందరూ కూడా మా అందరి తరఫున కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ సొసైటీలో ప్రతి ఒక్కరు కూడా ఉండాలని, ఎందుకంటే నాట్ ఓన్లీ ఫర్ దిస్ ఎడ్యుకేషన్ పర్పస్ కానీ, హెల్త్ పర్పస్ కానీ,
సొసైటీలో టీచర్ మంచి స్కూల్ని మనం బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో కానీ పిల్లలకి మనం ఏ విధంగా సహకరించాలా, సొసైటీకి ఏ విధంగా సహకరించాలనే దాంట్లో కూడా ప్రజలందరి పాత్ర కూడా ఉంటే ఇంకా సొసైటీ బాగుపడుతుంది. మరి ఈ విధంగా ఈరోజు సర్వేంద్ర పెట్టడం శుభ్రనామని తెలియపడుతున్నాను. గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు సదుపాయాలు కల్పించేందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ టౌన్ శాఖ సిద్ధంగా ఉంటుందని లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ టౌన్ శాఖ సీనియర్ సభ్యుడు వైవీరావు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ టౌన్ శాఖ ఆధ్వర్యంలో సభ్యులు 10 సీలింగ్ ఫ్యాన్లను అందజేశారు. గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు సరిపడా సీలింగ్ ఫ్యాన్లు లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతుండటంతో ఆసుపత్రి అధికారులు స్వచ్ఛంద సంస్థలతో మాట్లాడడంతో లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ టౌన్ శాఖ ముందుకు వచ్చి 10 సీలింగ్ ఫ్యాన్లను ఆసుపత్రి అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ టౌన్ శాఖ సీనియర్ సభ్యుడు వైవీరావు మాట్లాడుతూ ఆసుపత్రి అధికారులు తమ దృష్టికి తీసుకొచ్చిన వసతుల్ని రోగులకు కల్పించేందుకు తాము పాటుపడతామని పేర్కొన్నారు. అందుకు సభ్యులు మరియు దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు, ఆసుపత్రి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ నిర్వహిస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇక్కడ డాక్టర్ రాజా గారు, సార్ ఫ్యాన్లు లేక పేషెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు, ఒక 10 ఫ్యాన్లు అవసరం ఉంటుందని పోయినసారి 15వ తేదీ ఇక్కడ ప్రోగ్రాం చేస్తున్నప్పుడు అడిగారు. తర్వాత అది సుమారు 15 రోజుల టైం తీసుకోవాల్సి వచ్చింది. తర్వాత ఈ లోపల మన సాయి వినోద్ కూడా ఫోన్ చేశాడు. అందువల్ల ఈ 10 ఫ్యాన్లను ఈరోజు అరేంజ్ చేస్తున్నాం. దీనికి మాకు దాతలుగా మా ఆర్వీరావు గారు, శివరామనాయుడు గారు, మురళీనాయుడు గారు, మురళీరాజు గారు, సేనయ్య గారు, గోపీనాథ్ రెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు, పువ్వాడి వెంకటేశ్వర్లు వీళ్ళందరూ కూడా దాతలుగా వ్యవహరించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ సేవా కార్యక్రమాల్లో అవసరమైన చోట దాన్ని సక్రమంగా నిర్వహించేదానికి ప్రయత్నం చేస్తుంటుంది. ఇచ్చట ఎక్కడైతే అవసరం ఉంటుందో ఆ అవసరాన్ని గుర్తించడం, దాన్ని మేము ఫుల్ఫిల్ చేయడం. ఇప్పుడు మన డాక్టర్ రాజా గారు చెప్పి ఇక్కడ ఏంటంటే ఫ్యాన్లు చాలా అవసరంగా ఉంది అని చెప్పారు. దాన్ని మేము గుర్తించి ఇక్కడ ఈరోజు అరేంజ్ చేస్తున్నాం. తర్వాత మేము అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, వీలున్నంతలో ప్రతి ఒక్కరూ కూడా ఇతరుల సమస్యలను కనుక్కొని వీలైనంతలో వాళ్లకు ఉన్నంత ఆర్థిక వసతుల్లో సహాయపడడం అనేది ముఖ్యము. దానికి ప్రధానమైనది ఏంటంటే, వాట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్ అంటే వర్క్. ఆ వర్క్ ఎవరికి వర్క్ అలాట్ చేశారో, చేసుకున్నామో ఆ వర్క్ని మనం సక్రమంగా నిర్వహించగలిగితే తద్వారా మనం ఆనందంగా ఉంటాం. ఆ వర్క్ మనం నిర్వహించేటప్పుడు మనం డాక్టర్ సార్కి కూడా ఇంతకుముందు చెప్పాను నేను, సార్ ఇప్పుడు మీరు సూపరింటెండెంట్ మేడం గారు, తర్వాత డాక్టర్ గారు, మీ ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ జరుగుతుంది. ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్లు అందరూ కూడా చాలా పేదవాళ్ళు, వాళ్లకు సరియైన సేవలను అందించండి, అందుకు తగినటువంటి సహాయాన్ని మేము అందిస్తుంటామని కూడా చెప్పాము. కాబట్టి మరొకసారి వాళ్ళని వేడుకునేది ఏంటంటే, అంటే ఇక్కడ మీరు సరిగా చేయడం లేదని కాదు, ఇంకా చేస్తున్న దాన్ని ఇంకా కూడా ఆ సేవాభావంతో మనం వచ్చిన ప్రతి పేషెంట్ను కూడా మనం చేసే సర్వీస్కి కొంత ప్రేమను యాడ్ చేస్తే అది అండ్ టౌన్ అనేక కార్యక్రమాలు చేస్తుంది. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈ యొక్క ఫ్యాన్లు వితరణ అనేది జరిగింది. మనం వేరేగా చెప్పాల్సిన పని లేదు. మన సూపరింటెండెంట్ మేడం గారు కానీ రాజా గారు వాళ్ళ కోరిక మేరకు దీన్ని టేకప్ చేస్తున్నాము. దీనికి ప్రాజెక్ట్ చైర్మన్గా నన్ను నియమించినందుకు వెంటనే నిన్న, అంటే మాకు చెప్పి ఒక 10-15 రోజులైంది, కానీ అప్పటి నుంచి మేము బిజీగా ఉండటం వల్ల కొంచెం చేయలేకపోయాము. నిన్న ఒకరోజు 1 అవర్ టేకప్ చేశాను. దీన్ని 1 అవర్లోనే అన్నీ సెట్ చేసి అన్నీ రెడీ చేసి ఈరోజు ప్రోగ్రామ్ చేయగలిగాను. కాబట్టి ప్రాజెక్ట్ చైర్మన్గా ఇచ్చినందుకు మరియు సూపరింటెండెంట్ గారు మేడం గారికి, రాజా గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ యొక్క దీనికి అందరూ కూడా భాగస్వాములు కావాలని మన లైన్ మెంబర్లు అందరూ కూడా మాకు కూడా అవకాశం కల్పిస్తుంది. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి పేదవాళ్ళు అక్కడికి వస్తారు కాబట్టి అక్కడ ఈ కార్యక్రమం మాకు కూడా పార్టిసిపేట్ చేయండి అన్నప్పుడు అందరికీ కూడా అవకాశం కల్పించాం దీనిలో. లేకపోతే ఒకళ్ళిద్దరే చేస్తారు యాక్చువల్గా, కానీ అందరూ బాధ్యత అనేది దీనిలో ఉండాలి కాబట్టి ఈ విధంగా అందరి పేర్ల మీద తల ఒక ఫ్యాను ఇవ్వగలిగాము. అదేవిధంగా పువ్వాడి వెంకటేశ్వర్లు గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా లైన్ మెంబర్ కాకపోయినా కూడా రాబోయే కాలంలో లైన్ మెంబర్ అవుతాడని మేము ఆశిస్తూ ఉన్నాము. ఇక్కడి సేవా కార్యక్రమాలు ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారని పువ్వాడి వెంకటేశ్వర్లు గారు ఇప్పుడే దాని గురించి పూర్తిగా అవగాహన చేసుకుని చెప్పమంటే దాని గురించి అంత వివరణ ఇచ్చాను. ఆయన లయన్స్ క్లబ్లో చేరుతాను
అనే విషయాలు తెలుసుకుని రోటరీలో చేరాలా, లైన్స్లో చేరాలా అనేది ఆయన కొంచెం సందేహంగా ఉండి ఇక్కడ యొక్క విషయాలు కూడా అన్ని పూర్తిగా వివరించాను. కాబట్టి పువ్వాడి వెంకటేశ్వర గారు కూడా మా లైన్ మెంబర్గా వచ్చి అందరినీ సంతోషిస్తారని ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఎస్ఎల్ఎన్ స్వామి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. వైజాగ్ టౌన్ 1 వాళ్ళకి, రాజా సార్కి, ఆర్ఎంఓ సార్కి, ఈ లయన్స్ క్లబ్ ప్రతి ఒక్కరికి, సాయికి, మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం. ఈరోజు గూడూరులో చాలా దాతృత్వ స్వభావం ఉన్నవాళ్ళు ఉంటారు. ఎందుకంటే నేను మా డీసీహెచ్ ఆఫీసు పోయినప్పుడు నెల్లూరుకి, సారు మాకు ఏసీలు లేవు, ఫ్యాన్లు లేవు, ఇక్కడ నెల్లూరులో ఎవరు ఇవ్వరు అంటే నెల్లూరు టౌన్ అంత ఇదిగా ఎవరు ఇవ్వరు, మీ గూడూరులో ఎట్టిస్తారమ్మా అని అడుగుతారనమాట సార్. గూడూరులో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ సేవాభావం కలిగి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అడిగిన వెంటనే స్పందించి మీరు ఈ విధంగా సహాయం చేయడం చాలా గొప్ప విషయము. ఇదేంటంటే వేసవి కాలంలో మాకు ఫ్యాన్స్ చాలా అవసరము. నేనైతే కొంచెం మొహమాట, నేను అడగలేను. మా రాజా సారు అటువంటి వాటిలో అందరి దగ్గర అంటే తనకి అందరూ బాగా తెలుసు, చొరవగా తన తొందరగా అందరి దగ్గర అడిగి తీసుకోవడం జరిగింది. సార్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత ప్రతి ఒక్కరూ దీన్ని బహుకరించిన ప్రతి ఒక్క దాతకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది మీరు ఇచ్చింది సార్, మీరు చెప్పినట్టు పేదలకు చాలా ఉపయోగపడే వస్తువు ఇది. మేమైతే అన్నీ మేము సప్లై చేయలేము, మాకు కొన్ని అంత నిధులు అంత ఇప్పుడు లేవు, ఎలక్షన్ కాబట్టి అన్నీ మళ్ళీ బడ్జెట్ వచ్చే వరకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈ టైంలో మీరు ఇది ఇవ్వడం మాకు చాలా ఉపయోగకరము. కాబట్టి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. లయన్స్ క్లబ్ గూడూరు టౌన్ వాళ్ళు ఈరోజు ఫ్యాన్స్ డొనేట్ చేయడం అనేది చాలా సంతోషం. అంటే యాక్చువల్గా వాళ్ళు చెప్పంగానే అంటే అంత ఆలోచించకుండా తొందరగానే అది సప్లై చేయడం చాలా సంతోషం. దీనికి అప్లై చేసిన అందరికీ, వాళ్ళ దాతలకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. మన గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎప్పుడు ఏ టైంలో వచ్చినా పేషెంట్ని చూస్తారు. క్యాజువాలిటీలో 24 hours డ్యూటీలో డాక్టర్లు బాగా సర్వీస్ చేస్తారు. స్టాఫ్ చాలా బాగా సర్వీస్ చేస్తారు. హాస్పిటల్ మన ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. ఏ స్పిరిట్ వాసన కూడా అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. గత 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తిరిగి రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని గెలిపిస్తాయని మనుబోలు మండల వైసీపీ కన్వీనర్ భూమిరెడ్డి హరగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కాకని గోవర్ధన్ రెడ్డి గెలుపు కోసం మనుబోలు గ్రామంలో ఇల్లిల్లు తిరిగి ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా మనుబోలు మండలానికి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ వైసీపీని గెలిపించాలని ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ముంగర రవీంద్రారెడ్డి, సూరపనేని కిషోర్ నాయుడు, కోసూరు కోటేశ్వరరావు గౌడ్, వేలూరు భాస్కర్ రెడ్డి, దాసరి మహేంద్ర వర్మ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే 2, ఫస్ట్ ఓటు ఫ్యాన్ గుర్తు నిన్నటి నుంచి మేము కంటిన్యూగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరం కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి హ్యాట్రిక్ విజయానికి మేమందరం కూడా అదే మాదిరిగా ఎంపీగా గురుమూర్తి గారు వీళ్ళిద్దరిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మేము ఇంటింటికి ప్రచారం తిరిగి ఈ సందర్భంగా వాళ్లే చెప్తున్నారు, మాకు జగనన్న వచ్చేదాకా సంక్షేమం అనేది ఎరగము, సంక్షేమానికి సంక్షేమ ప్రదాతగా జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ పేదలకి ప్రతి పథకం అందే దాంట్లో గోవర్ధన్ రెడ్డి గారు ఇద్దరూ కూడా మాకు సహాయం చేశారు. కాబట్టి మేము తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2 గుర్తులు ఫ్యాన్ మీద వేసి మా వంతుగా మేము మంచి మెజారిటీ ఇస్తామని చెప్పి ప్రతి ఇంటికి పోయినప్పుడు వాళ్ళు ఎంతో ఆనందంగా చాలా వాళ్ళు ఉత్తేజంగా మాట్లాడడం చూసి మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అందరం కూడా మేమందరం గోవర్ధన్ రెడ్డి గారిని, గురుమూర్తి గారిని మేము మంచి మెజారిటీ ఇస్తామని, మా ఆదరణ, మా ఆశీస్సులు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటూ మంచి మెజారిటీ ఇస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మేమందరం కలిసి పనిచేస్తున్నాం. సంబంధించి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి సమిష్టిగా నిన్న నుంచి ప్రతి ఇంటికి గడప దొక్కుతూ
జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు వివరిస్తూ గోవర్ధన్ రెడ్డి చేసిన ప్రతి కార్యక్రమాన్ని వివరిస్తూ చెప్పడం జరిగింది. మేము ప్రతి ఒక్కరి ఇంటికి పోయి వాళ్ళని ఇక ఫ్యాన్ గుర్తేయాలా, గోవర్ధన్ రెడ్డి గారిని జగన్మోహన్ మంచి మెజార్టీ, గురుమూర్తి గారిని మంచి మెజార్టీ ఇస్తారని కోరుతున్నప్పుడు వాళ్ళ ముఖంలో అవపడుతున్న ఆనందం చూసి మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు ప్రతి నెల వాళ్ళ ఇంటికి వచ్చి ప్రతి సంక్షేమ పథకాలు అందుతున్నందుకు గోవర్ధన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నారు. అందువల్ల వాళ్ళు గోవర్ధన్ రెడ్డి గారిని, గురుమూర్తి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని అందరూ ఆశీస్సులు మాకు అందిస్తున్నారు. దానికి మేము అందరికీ ప్రజలు తెలుసుకుంటూ ప్రచార కార్యక్రమం చేపడుతున్నాం. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి విజయం ఖాయమని, అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవడం తథ్యమని సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం మనుబోలు మండలంలోని గురువిందాపూడి గ్రామంలో ఆయన భార్య శృతి రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు సర్వేపల్లి శివకుమార్ ఆధ్వర్యంలో సోమిరెడ్డి దంపతులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి శృతి రెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారని, తెలుగుదేశం బీజేపీ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ గాలి రామకృష్ణారెడ్డి, తిరుపతి పార్లమెంటు యువత కార్యదర్శి పచ్చిపాల రామరెడ్డి, కలికి సుధీర్ కుమార్ రెడ్డి, చింతల వెంకటేశ్వర్లు, రావుల అంకయ్య గౌడ్, కోసూరి ప్రసాద్ గౌడ్, మండలంలోని పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నాం. ఏ ఇంటికి పోయినా కూడా బ్రహ్మాండమైన రెస్పాన్స్ కనిపిస్తూ ఉంది. మళ్ళీ 94 ట్రెండ్ కనిపిస్తూ ఉంది. ఎక్కడికి పోయినా కూడా ఒకటే మాట, సోమిరెడ్డి గారిని మేము గెలిపించుకుంటాం, మీరు ధైర్యంగా ఇంటికి పోండి అని చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్క ఇంట్లో కనిపించాలా అంటూ ఉన్నారు. ఈరోజు నేను, సోమిరెడ్డి గారి కోడలు శృతి ఇద్దరం కలిసి తిరుగుతూ ఉన్నాను. గ్రామం చూపించిన అభిమానం లైఫ్లో మేము మర్చిపోలేదు. ముందుగా ప్రజలు 5 ఏళ్ల పాలనకు విసిగిపోయి ఉన్నారు. ఎక్కడ అన్ని అబద్ధాలు చెప్పి ఒక్క ఛాన్స్ అని ఒకటి వేయించుకొని ఏ విధంగా మోసం చేశారో ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఇప్పుడు ఈ గతంలో సోమిరెడ్డి గారు చేసిన పనులు, గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలకు గుర్తొస్తా ఉన్నాయి. ఏదో యువకుడు రాజశేఖర రెడ్డి కొడుకు అన్నీ ఫ్రీ చేసేస్తానని చెప్పాడని చెప్పి ఒక్క అవకాశం ఇచ్చాం. మన రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందని ప్రజలే చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం ప్రభుత్వం కూటమి రాబోతూ ఉంది. పైన చంద్రబాబు నాయుడు గారు గెలవబోతూ ఉన్నారు, ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు. ఇక్కడ సర్వేపల్లిలో ఎప్పుడూ చూడడానికి మెజారిటీతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కాబోతున్నారు. 20 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యేగా ఎంటర్ అయ్యి 4వసారి మంత్రి కూడా కాబోతున్నారు. ప్రతి పథకం వివరిస్తూ ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఇస్తున్న మేనిఫెస్టో ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. అక్కడ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో తుసిపోయింది. దాంట్లో అస్సలు లేదు. అర్థమైపోయింది దానికి. 5 ఏళ్ళు ముఖ్యమంత్రి పీఠంలో వచ్చిన తర్వాత ఎంత కష్టం, సంపద క్రియేట్ చేయడం ఎంత కష్టం, రాష్ట్రాన్ని ముందుకు నడపడం ఎంత కష్టం అనేది. అందుకనే ఈసారి పథకాలు ఆయన ఏం పెద్ద అనౌన్స్ చేయలే. సో ప్రజలకు ఎట్లా అర్థమైందో జగన్మోహన్ రెడ్డి కూడా అర్థమైపోయింది. ఈసారి నేను రాలేనని అర్థమైపోయింది. ఈసారి వచ్చిన ఇవన్నీ నేను ఈ పథకాలను నడపలేనని అర్థమైంది. ఆ సత్తా ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంది. ఒక రాష్ట్రంలో ఎట్లా సంపద సృష్టించాలి, ఎలాగా పెట్టుబడులు తీసుకురాలి, ఎట్లా రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలో ఆయన ఒక్కరికే తెలుసు. మా యువత అంతా కూడా ఆయన వెనకాల నిలబడుతూ ఉన్నాం. మా యువత కోసం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఖచ్చితంగా ఆయన చెప్పిన మాటలే నమ్ముతారు ప్రజలు. ఈసారి బ్రహ్మాండంగా గెలవబోతాము. నమస్కారము. అదేవిధంగా రాజు చెప్పినట్లు యువతకు ఉద్యోగాలు కల్పించి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. 20 లక్షల ఉద్యోగాలు తెస్తారని చెప్పి గతంలో కూడా హైదరాబాద్ రూపురేఖలు మార్చిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మన అమరావతిని కూడా మార్చి చూపిస్తారు ప్రతి ఒక్కరికి. ఈ 5 ఏళ్లలోనే ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి మళ్ళీ డిఎస్సి కానీ ఏ ఉద్యోగాలు కానీ కంపెనీస్ తీసుకొచ్చి అందరికీ ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ కానీ అన్నీ చేస్తారు బాబు గారు. అదే కాకుండా మనం యువతను ఎట్లా చూసుకున్నారో అట్లే మహిళలను చూసుకుంటున్నారు. ప్రతి ఇంటికి
మహిళ ఆమె ఖర్చులకు ఇండ్లు గడుపుకోవడానికి 1500 ఇస్తున్నారు. అంటే సంవత్సరానికి 18,000. అది కాకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితం. 3 గ్యాస్ సిలిండర్లు ఇంటికి ఇస్తున్నారు. ఆ 3 కూడా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితము. దాని తర్వాత కూడా చాలా తగ్గించి కొంత 500 రూపాయలకి అట్లా అమ్ముతారు గ్యాస్ సిలిండరు. ఇన్ని బాబు గారు ఇన్ని చేస్తున్నారు మహిళలకు. ముందు ఎన్టీ రామారావు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన ఎన్టీ రామారావు, దాని తర్వాత ఆయన ఎట్లా మహిళలను చూస్తున్నారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళల గ్రూప్స్ పెట్టి వాళ్ళకు తప్పి వాళ్ళని ఆదుకున్నారు, వాళ్ళని కాళ్ళ మీద నిలబడేటట్టు చూస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సొంత ఇంటి చెల్లెల్ని అమ్మని రోడ్డు మీద వదిలేసి వాళ్ళ న్యాయం కోసం ఈరోజు పోరాడే స్థితి. మీరు అందరూ ఇంట్లో వాళ్ళ సొంత చెల్లెల్ని చూసుకునే మనిషి మిమ్మల్ని ఎట్లా చూసుకుంటారు? నేను మహిళలకు అందరికీ ఒకటే చెప్తున్నాను, గమనించుకోండి. ఇవన్నీ సూచనలు. ఒక మనిషి గురించి ఆయన ఇంట్లో వాళ్ళని చూసుకోలేని మనిషి మీ అందరిని ఎట్లా చూసుకుంటారు గమనించుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎక్స్పీరియన్స్ 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, ఆయన పరిపాలనలో నంబర్ 1 అందరికీ తెలుసది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి. యువత కానీ మహిళలు కానీ మనల్ని చూసుకునేది చంద్రబాబు నాయుడు గారే. అది మనకు పాస్ట్లో తెలుసు. ఇప్పుడు కూడా మీరు ఓటేసానని గెలిపిస్తే అభివృద్ధికి మారు పేరు చంద్రబాబు నాయుడు గారు. తప్పకుండా మీరు సైకిల్ గుర్తుకు చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసి మామయ్య గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేసి కోరుకుంటున్నాను. పెర్నాటి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి 52వ జన్మదినాన్ని పురస్కరించుకున్న సందర్భంగా ఆయన స్వగ్రామమైన అల్లంపాడు గ్రామంతో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని పెర్నాటి అభిమానులు యువత అత్యధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి పెర్నాటి అనుచరులు పాదర్తి రాధాకృష్ణారెడ్డి, పేర్నాటి అవినాష్ రెడ్డి, సునీల్ రెడ్డి పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు వైకాపా అభ్యర్థి మేరగ మురళీధర్ పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చిలుకూరు సాయి ప్రసాద్ రెడ్డి, పల్లగట్టి సాయి కుమార్ రెడ్డి, ఉప్పలి ప్రసాద్ గౌడ్, మల్లం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మాజీ చైర్మన్ చిలుకూరు కోదండ రామరెడ్డి, పేర్నాటి యువసేన అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్యామన్న నాయకత్వం, శ్యామన్న నాయకత్వం. హ్యాపీ బర్త్డే టు శ్యామన్న, హ్యాపీ బర్త్డే టు శ్యామన్న, హ్యాపీ బర్త్డే టు శ్యామన్న.
మీరు కొంచెం వెనక్కి దొరుకురా, మీరు కొంచెం వెనక్కి దొరుకుతున్నా, కొంచెం వెనక్కి దొరుకురా. మన పిల్లకాయలు సార్ మిడిల్లో పూలమాల కరెక్ట్గా పట్టుకోండి. దేశ చరిత్రలోనే ముఖ్యమంత్రి చేపట్టని సంక్షేమ పథకాల్ని మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే సంక్షేమ పథకాల్ని పేదలకు పూర్తి స్థాయిలో అందించారని వైకాపా గూడూరు అభ్యర్థి మేరిక అన్నారు. మురళీధర్ అన్నారు. బుధవారం సాయంత్రం చిట్టమూరు మండలంలోని జిల్లా వ్యవసాయ శాఖ అధ్యక్షులు దువ్వూరు శేఖారెడ్డి ఆధ్వర్యంలో మల్లం జక్కన్న వాణిపల్లి పలంపర్తి చిట్టమూరు పంచాయతీ గ్రామాల్లో ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా హారతులతో తప్పెట్లు మేళాలు బాణసంచ వేడుకలతో తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి మద్దెల గురుమూర్తి గూడూరు నియోజకవర్గ అభ్యర్థి మురళీధర్ వీరిద్దరు ప్రసారంలో భాగంగా రోడ్ షో తిరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంతోనే అనేక సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా పేదలు అభివృద్ధి చెందారన్నారు. ముఖ్యంగా తీర ప్రాంత గ్రామాల్లో విద్యా వైద్యంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించారు న్నదే తమ లక్ష్యమని గ్రామ ప్రజలకు మురళీధర్ అన్నారు. ఈ ప్రాంత నాయకులతో కలిసి పనిచేయడం అంటే తనకు ఎంతో ఇష్టమని, సంక్షేమం అభివృద్ధి వారందరితో కలిసి చేయడమే తనకు ఎంతో ఇష్టమన్నారు. ఈ ప్రాంత నాయకులు కార్యకర్తలు ప్రజలు నన్ను ఆశీర్వదించి నాతో పాటు తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని కూడా ఆశీర్వదించి మా ఇద్దరికి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల కన్వీనర్ సన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి, వైస్ ఎంపీపీ బివి రమణయ్య, మల్లం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, చైర్మన్ చిల్లకూరు సాయికుమార్ రెడ్డి, ఎంపీటీసీ మురళి అశోక్, మాజీ చైర్మన్ చిల్లకూరు కోదండ రామిరెడ్డి, దువ్వూరు అనిల్ రెడ్డి, దువ్వూరు లోకేష్ రెడ్డి, రాజేష్ రెడ్డి, రమేష్ రెడ్డి, పిట్టి వానపల్లి సర్పంచ్ ప్రవీణ్ కుమార్, పల్లంపర్తి సర్పంచ్ వెంకటరమణమ్మ, దీనబంధు పి బుజ్జుల్ రెడ్డి, డి శ్రీనివాసులు రెడ్డి, వేణురెడ్డి, వైకాపా నాయకులు, కార్యకర్తలు, శ్రేష్ రెడ్డి, అభిమానులు పాల్గొన్నారు. 3 ఏళ్ళే 2 ఏళ్ళు కరోనా అయినా 5 సంవత్సరాల్లో 3 ఏళ్ళే పరిపాలన చేసినా 5 ఏళ్ళకి తగ్గ పరిపాలన ఇచ్చాడు. ఇంకొక అవకాశం ఆ బిడ్డకి ఇద్దాం. నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. కుట్రలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చేస్తున్నాడని చెప్పేసి వాతావరణం మార్చేయాలని చెప్పి అతన్ని ఇబ్బంది పెట్టాలని చాలా కుట్రలు జరుగుతున్నాయి. మీ అందరికీ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీరు ఎలాగో ఓట్లు వేస్తారు, కానీ 13వ తేదీ ఉదయాన్నే భగవంతుని ప్రార్థించండి. ఇట్లాంటి బిడ్డకు క్షేమంగా మరి అందరూ శ్రీరామలక్ష్మిలాగా భగవంతుడు ఉండాలని చెప్పి ప్రార్థన చేసి
మరి మీరు పోయి 2 ఓట్లు ఇస్తారు. మే 13వ తేదీన పార్లమెంట్కి 1 ఓటు. అదే రకంగా గురుమూర్తి గారు మంచి వ్యక్తి, పిల్లవాడు, చాలా పేదలంటే ఆపేక్ష. ఆయన కానీ గెలిస్తే మన సిమెంట్ రోడ్లు కాలువలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అదే రకంగా జగనన్న ఆశీర్వదించి నేను మీ ఆశీర్వాదం కోసం వచ్చాను, నేను చిల్లరగాడిని కాదు, కష్టపడి పార్టీలో పనిచేసేవాడిని. మన బిడ్డలకు కూడా రేపు జగనన్న లోకల్గా 75% రిజర్వేషన్ చేశాడు. అందువల్ల మన చిల్లకూరులో బ్రహ్మాండంగా ఫ్యాక్టరీస్, కంపెనీలు రాబోతున్నాయి. మన బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా 2 పుట్టలు ఇస్తారు, 2 ఫ్యాన్ కేసి మళ్ళా పండగ వాతావరణం మన ఇంటికి తేవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మనవి. మీరు జబర్దస్తి స్వాగతం చెప్పారు, చాలా ఆనందంగా ఉంది. పెద్దలు చెప్పినట్టుగా ఉత్సాహం బ్రహ్మాండంగా ఉంది. మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాటలంటూ ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి వాతావరణం, చిరునవ్వు ఆయన కోరుకుంటుంటారు. అట్లా మహిళలు కానీ గొప్పగా ఇంట్రెస్ట్లోనే మహిళలు, యువత అంతా కూడా గొప్పగా స్వాగతం చెప్పడం, చిన్నవారికి పెద్దవారికి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒక్క విషయం మాత్రం స్పష్టం చేయదలుచుకున్నాను. ఒక్కసారి బేరే చేసుకున్నాం, సరైన సమయం వచ్చింది. జనరంజకంగా ఎవరు పరిపాలన చేశారనేది ఒక్కసారి నిశ్చితంగా ఆలోచిస్తాం మనసు పెట్టి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు ఇన్ని సంక్షేమ ఫలాలు పేదలకు చేరడం అంటే చిన్న విషయం కాదు. భారతదేశం మొత్తం మీద కూడా చర్చ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పగా మరి ఈ సంక్షేమ ఫలాలు ఇచ్చారో ఇప్పుడు భారతదేశం అంతా చూస్తూ ఉంది. ఈ సంక్షేమ ఫలాలతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా గవర్నమెంట్ వస్తే అందరూ కూడా ఆయన బాటలో నడుస్తారు. వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా గొప్పగా మరి సర్వీస్ చేయడం, ప్రభుత్వం అంటే సర్వీస్ చేయడం. అలా కాకుండా భిక్షాటం లాగా పెన్షన్లు చంద్రబాబు గారి పిల్లలు ఏ రకంగా ఉన్నాయో మీరు వేరే చూసుకోండి. ఈరోజు ఎంత గౌరవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి 1వ తేదీ కమిషన్గా జీతాలు ఇచ్చినట్టు బాధ్యతగా ఇస్తున్నాడు. అదే రకంగా ఏ సంక్షేమ పథకం కూడా బ్రేక్ కాకుండా ప్రభుత్వం ముందు సంక్షేమాలు ఇవ్వాలి. మానవ అభివృద్ధి అంటే ముందు మానవులు కూడా అభివృద్ధి చెందాలి. పేదరికంలో అలవటించి గూడూరు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఈ పూజలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. साई कमल हास्य नामदेश इमाम नामदेश
ఏం జననా దేశ బాగుంది పెట్టుకున్నారే సర్వమానం క్షేమస్థానం క్షేమస్థైర్యం విజయ అభయ ఆయురారోగ్య పంచసురు సాయినాథువ అష్టోత్తరదేవం భవస్య మానవినాం దైస్య విదేశినాం దైస్య ధనలక్ష్మి సర్వదేవ హరి ఓం సర్వమానం క్షేమస్థైర్యం ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య జన్మమార్గ కామ మోక్ష శుభ్ర ఫల పురుషార్థం శ్రీ సద్గురు సాయినాథ దేవ అష్టో పూజయండి సదా నింబక్షస్య తస్యాది మూలే భవద్భ్యాముద్యా సమర్యాది సేవా రుణాంగురుగం భక్తి ముక్తి ప్రదంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం ఓం శ్రీ సాయినాథాయ నమః.
ఇప్పుడు సాయి ప్రసాదాన్ని ప్రథమంగా దైవార్పణం చెప్పి అందరూ కూడా ఆకులు ప్రసాదాన్ని అందరూ కూడా తీసుకోవాలి. సాయిరాలు తీసుకోవాలి. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా పెమ్మారెడ్డి జయచంద్రారెడ్డి సురేఖ దంపతులు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. आपोहिष्टामयोभवहस्तानभूज्येदधातनः महेर्णाजनः ॐ आप्यायस्वस्वमेतेतो ॐ तच्छुभ्योः रावणे महे गातुं भीज्ञायाम् गातुं भीग्धपतेः सागप्रविद्वान् वेदावेदम् पुरुषं महान्तम् जायिते नमः गोदावरीतरश्रीनिवासिने नमः सदानन्दाय विद्यानन्दाय नमः परमसुदाय नमः परमेश्वराय नमः परब्रह्मणे नमः परमात्मने नमः ज्ञानस्वरूपे సద్గురు సాయి ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.